గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్ లో జూలై 24న గ్రాండ్ ఓపెనింగ్. నమస్కారం, మీరు చూస్తుంది ఐ డ్రీమ్. నేను మీ కీర్తి. మనందరికీ ఎంతో సుపరిచితులైన ఆచార్య కాకనూరి సూర్యనారాయణమూర్తి గారు ఈ రోజు మనతో పాటు ఉన్నారు. నమస్తే గురుగారు. నమస్కారం అమ్మాయి. ముఖ్యంగా వరలక్ష్మి వ్రతం చేస్తాం గురుగారు. వరలక్ష్మి వ్రతానికి సంబంధించిన అనేక ధర్మ సందేహాలు నేను అడిగే ప్రయత్నం చేస్తాను. 2వ వారం చాలా మటుకు చేస్తారు. ఎందుకు 2వ వారమే చేయాలి? మిస్ అయిన వాళ్ళ పరిస్థితి ఏంటి? ఏ విధంగా చేసుకోవాలి? శ్రావణ మాసం అనగానే ప్రతి ఇల్లు శ్రావణ వరలక్ష్మితో అర్చించే విధానంతో అలంకరణలతో దదల్లిపోతూ ఉంటుంది. మాటలో చెప్పాలి అంటే ప్రతి ఇంట్లో కూడా లక్ష్మీ రావే మా ఇంటికి క్షీరాబ్ధి పుత్రి వరలక్ష్మి అనే పాటలతో లక్ష్మీ రావే మా ఇంటి వెనుక సన్నాగా దంగిరేకులు మేలిమైన పారిజాతమ్ములు మాతా నీకు ప్రీతితోడ ప్రియముతో సమర్పించే మమ్మ లక్ష్మీ రావే మా ఇంటికి మంగళహారతి పాట. గేదంగి రేకులు మొగలి పువ్వులతో అమ్మవారిని తప్పకుండా అర్చించాలి. ఈ శ్రావణ మాసం అంతా పాములకు సంబంధించిన పూజలతో ముడిపడి ఉంటుంది. అదంటే అప్పుడు కాలంలో కదా గురువు గారు. అవును, మరి ఇప్పుడు కూడా అదే ఫాలో అవ్వాలంటారా? తప్పకుండా. పాము అంటే అర్థం ఏమిటి? మనలో ఉండేటటువంటి రిప్రొడక్టివ్ సిస్టమ్ వైక్రోమోజోమ్ని కూడా ఈ పాము ప్రతీకాత్మకంగా ప్రతిబింబిస్తుంది. మనకు లోకంలో సంతాన శక్తి ఎందుకు తగ్గిపోతుంది? నిజంగా వరలక్ష్మి వ్రతం చేసేవాళ్ళు లేరు, ఇక్కడ నటించేవాళ్ళు ఉన్నారు. వాడెవడో మేనేజ్మెంట్ వాడు వస్తాడు, అలంకారం చేస్తాడు. ఇప్పుడు ఏమంటారు, ఈవెంట్ మేనేజ్మెంట్లో వాళ్ళు ఉన్నారు కదా, మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం అంటే దిగిపోతారు. డబ్బులు ఇచ్చేస్తే చాలు, అద్భుతమైన విగ్రహాన్ని చేసిస్తారు. ప్రసాదాలు కూడా రెడీమేడ్ తెచ్చి పెట్టేస్తారు. మీరు ఫోటో దిగితే చాలు, ఇలా స్టవ్ మీద పెట్టి కిందికి దించితే చాలు, మీరు చేసిన పుణ్యం మీకు వచ్చేసినంత మేము చేసి పెడతాంగా అనేవాళ్ళు వచ్చేసారు. సర్పానికి ఈ వ్రతానికి సంబంధం ఏమిటి? ఎందుకు చెప్పాను అంటే, ఎక్కడ గేదంగి పువ్వులు మొగలి రేకులు ఉంటాయో అక్కడ సర్పం ఉంటుంది. ఒకనాటి కాలంలో పెళ్ళయిన తర్వాత శోభనం గదిలోకి అమ్మాయిని పంపించే సమయంలో అమ్మాయికి పూల జడ వేసేవాళ్ళు. ఆ పూల జడ ఈ సంపంగి పువ్వులతో లేదా మొగలి రేకులతో వేసేవాళ్ళు. మొగలి రేకులు తప్పనిసరి. కవి సమ్రాట్ విశ్వనాథ గారి 1000 పడగలలో రాజ్యలక్ష్మమ్మ చివరి భాగంలో వస్తుంది. అరుంధతి, చిన్న అరుంధతికి అలంకారం చేయాలి. భర్త దగ్గరికి పోదా అమ్మాయి. భర్త అంటే కూడా ఒక విసుగు, చికాకు. ఆ రాజ్యలక్ష్మమ్మ ఏమి చమత్కారం చేస్తుందో తెలియదు కానీ ఆ పూల జడ వేసే సమయంలో మొగలి రేకులతో ఆ జడ అలంకరిస్తూ ఏం చెప్పిందో కానీ అది మొదలుగా చిన్న అరుంధతికి ధర్మారావు అంటే పంచప్రాణాలు. మొగలి రేకులు ఉన్న చోట సర్పాలు ఉంటాయి. ఈ వరలక్ష్మి వ్రతంలో అమ్మవారికి మొగలి రేకులు తప్పనిసరి. స్థూలంగా కథను వింటే అమ్మాయి పేరు చారుమతి. భవిష్యోత్తర పురాణంలో ఉన్న కథ ఇది. వ్రత విధానం కూడా ఉంది. పౌర్ణిమకు ముందుగా వచ్చేటటువంటి శుక్రవారం. పౌర్ణిమ శ్రవణ నక్షత్ర మండలంలో చంద్ర సంచారం ఉన్న రోజున ఉంటుంది. కాబట్టి ఈ మాసానికి శ్రావణము అని పేరు. శ్రవణ నక్షత్రం శ్రీమన్నారాయణమూర్తి వెంకటేశ్వర స్వామి వారిగా మనకు దర్శనమిచ్చినటువంటి నక్షత్రం. క్షీరసాగరతరంగితాత్మనే కులశేఖరాల వారు వర్ణిస్తారు. ఆ అనంతశాయి పడగల మీద ఉండేటటువంటి స్వామి నివాస క్షేత్రం శ్రవణ నక్షత్రం. కాబట్టి ఆ నక్షత్రం ముందుగా వచ్చే శుక్రవారం. శుక్రవారమే ఎందుకు? శుక్రుడు ఆధిపత్యం. కాబట్టి ఆ రోజు చేయాలి. మాకు కుదరదండి, ఇంట్లో ఉన్నాం, బయట ఉన్నాం, మాసిక నియమం, చుట్టాలు వచ్చారు, ఆఫీసులో ఇన్స్పెక్షను, ఏదో మీ ఒకటి అమ్మాయిలకి ఎవరో VVIP టైం ఇచ్చారు, షూటింగ్కి వెళ్ళాలి, తర్వాతి వారం చేయండి, మానుకోకండి. తర్వాతి వారం చేసుకునే వెసులుబాటు ఉంది కదా అని ఈ వారం ఏమాత్రం వీలు కుదిరినా నిర్లక్ష్యం చేయకండి. అరగంటలో అయిపోయే వ్రతం కదా. ఇది 2వ విషయం. 3వది, ఈ వరలక్ష్మి వ్రతం కథ మనకేం చెబుతుంది అంటే, ఒక నగరం, కుండినం, చారుమతి ఒక మహిళ గృహిణి భర్తను దేవుడి వలె పూజించేది. ఆ మాటకు అర్థం, ఈనాటి కాలంలో భర్తను లేకుండా చేసి గోడకి ఫోటో ఒకటి బిగదీసి పుష్పమాలిక వేసి అలంకరించి అలా దేవుడిలాగా చూడడం కాదు. నిజంగానే దండం పెట్టి ఆయన తిన్నాకే తాను తింటూ సకల సేవలు చేస్తూ అత్త మామల్ని గౌరవిస్తూ పూజిస్తూ
పద్ధతి ప్రకారంగా ఉండేది అనుకుందాం. మరి ఒకనాటి కాలంలో ఒక 25 ఏళ్ల కింద ఉన్నట్లుగా అనుకుందాం. ఇప్పుడు ఉన్నారు, ఆ మాటకు వస్తే కోపాలు వచ్చేస్తాయి. ఎప్పుడూ ఉంటారు. మహిళలు ఎప్పుడూ మంచివాళ్లే. వాళ్లకు మూడ్ చెడగొట్టేది, కోపాలు తెప్పించేది మటుకు మగవాళ్లే. ఇందులో ఏ విధమైనటువంటి రెండవ వాదన కూడా లేదు. విషయంలోకి వస్తే కలలో చారుమతీదేవికి అమ్మవారు దర్శనమిచ్చి ఇలా వరలక్ష్మి వ్రతం చేస్తే మీకు సౌభాగ్యము, ధన దంపతులు అన్నీ లభిస్తాయి తల్లి అని చెప్పింది. చారుమతీదేవి అమ్మవారికి ప్రదక్షిణలు చేసి, ప్రదక్షిణ సర్వమంగళ మాంగళ్యే విష్ణువక్ష స్థానాలే ఏదో శ్లోకాలు చెబుతూ ఆ శ్లోకాల ప్రకారంగా ప్రదక్షిణలు చేసి అనంతరం తెల్లారిన తర్వాత భర్తకు తనకు వచ్చిన కళ చెబుతుంది. అది ఇంపార్టెంట్. భర్తకు చెప్పాలి, అతడి అనుమతితో అత్తమామలకు చెప్పాలి, వారి అనుమతితో తోటి వాండ్రకు చెప్పాలి. ఆ కళలో అమ్మవారు చెప్పినట్టుగా ఈ శ్రావణ శుక్రవారం కోసం వేచి ఉండి అది రాగానే అందరూ కలిసి ఒకచోట చేరి, ఎవరి ఇళ్లలో వాళ్ళు కాదు, అందరూ ఒకచోట చేరి అమ్మవారికి ప్రీతికరంగా అర్చనలు చేసి అనంతరం 9 ప్రదక్షిణలు చేశారు. ఈ వ్రతమంతా కూడా 9 అన్న సంఖ్య ఇంపార్టెంట్. 9 వరుసల దారం, 9 ముడులు, 9 రకాలుగా పదార్థాలు, లేదా ఒకే పదార్థం 9 సంఖ్యలో 9 ప్రదక్షిణలు. ఆ తోరానికి కూడా పూజ చేస్తూ రమాయే నమః ప్రథమ గ్రంథిం పూజయామి, విష్ణువక్షస్థలస్థితాయే నమః ద్వితీయ గ్రంథిం పూజయామి. 9 ముడులకు కూడా పూజ చేసి భర్త చేతికి ఇచ్చి భర్త చేతితో తమ ఎడమ చేతికి కట్టించుకునేవాళ్ళు. ఆచారం ప్రకారంగా వివాహిత అయినటువంటి మహిళ ఎడమ చేతికి భర్త చేత తోరం బంధింపజేసుకోవాలి. అన్న, తమ్ముడు ఏదో ఆలయానికి వెళ్ళాం, ఏదో దారం తెచ్చాం, కుడి చేతికి వారి చేత రక్ష ధరింపజేసుకోవాలి. కుడి చేతికి రక్ష కడితే తండ్రి, ఎడమ చేతికి రక్ష కడితే భర్త. ఇలా ఈ వ్రతాన్ని గమనిస్తే ఒక్కొక్క ప్రదక్షిణ వాళ్ళు పూర్తి చేసేటప్పటికల్లా వారికి ధనకనక వస్తు వాహనాదులన్నీ కూడా వచ్చినట్లుగా ఈ వ్రతం మనకు తెలియజేస్తుంది. వ్రతంలో ఉండే అంశం సాయంత్రం చేయమని ఉంది, వీలు కాదు, ఉదయమే చేస్తాం. కాబట్టి ఈ వ్రతాన్ని చేయడంలో మనం కోరుకోవలసింది ఆనందాన్ని ఇవ్వు తల్లి అని. అది ముఖ్యం. సకుటుంబంగా సపరివారంగా భర్త, తాను, పిల్లలు. చారుమతి వ్రతం చేసుకుంది, నాకేమి సంబంధం అంటూ భర్త బయట ఎక్కడో సోఫాలో కూర్చొని పత్రిక చదువుకుంటూ కూర్చుంటాడు, దినపత్రిక. వ్రతం అంతా చేసుకున్నాక తోరం తెచ్చిస్తే కడతారు, మీరు ఆడవాళ్ళు చేసుకునేది అంటాడు. కొంతవరకు అది నిజం కూడా. కథలో కూడా మహిళలే సమష్టిగా చేసుకున్నారు. ఇప్పుడు ఎక్కడ చిక్కొచ్చింది? మహిళలు ఎవళ్ళ ఇళ్లలో వాళ్ళు చేసుకుంటున్నారు. మాకు లక్ష్మి అనుగ్రహం కావాలి, మాకు అనుగ్రహం కావాలి. ఈ మొగలి రేకుల ప్రస్తావన కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల్లో విశేషం. వాళ్ళు వెండి మొగలి రేకులు అమ్మవారికి ఇరువైపులా అలంకరిస్తారు. లభించవచ్చు, లభించకపోవచ్చు. ఎక్కడ మొగలి పుష్పాలు ఉంటాయో అక్కడ పాములు ఉంటాయి. ఎక్కడ సంపద ఉంటుందో అక్కడ రక్షగా ఈ సర్పమే కనిపిస్తుంది. కనుక మనం సంపద కాకుండా ఆనందాన్ని అడగాలి, అది ముఖ్యం. ధన్యవాదాలు. కృష్ణార్పణం.